సంబంధం లేని యుద్ధానికి భారతీయులు సఫర్ అవుతున్నారు. ఇరాను హార్మోజ్ జలసంధిని క్లోజ్ చేయటం వల్ల గల్ఫ్ దేశాల నుంచి మన దేశానికి రావాల్సిన చమురు ఆగిపోతుంది, గ్యాసు ఆగిపోతుంది. దాని ఫలితంగా మన దేశంలో చమురు కష్టాలు, గ్యాస్ కష్టాలు, ధరలు విపరీతంగా పెరుగుతున్నాయి. ఇప్పుడు చమురు ధరలు పెరిగితే చమురు ధరలు పెరిగినట్టు ఉండదు. పెట్రోల్ డీజిల్ రేట్లు పెరిగాయి అంటే అన్ని నిత్యావసర ధరలు పెరుగుతాయి. సో సామాన్యుడు సఫర్ అవుతున్నాడు. ఇదొక పక్క నడుస్తూ ఉంటే హార్మోజ్ జలసంధి దగ్గర అమెరికా వర్సెస్ ఇరాన్ మధ్య జరుగుతున్న యుద్ధంలో ఇరాన్ జరుపుతున్న కాల్పుల్లో భారతీయులు చనిపోతున్నారు. ఇప్పుడు మనకు అందుతున్న సమాచారం ప్రకారం ఇరాన్ వాళ్ళు యుఏఈ నౌకల మీద జరిపినటువంటి దాడిలో ఒక భారతీయుడు చనిపోయాడు. అంటే బయట దేశాల నౌకల్లో కూడా మన వాళ్ళు టెక్నీషియన్స్గా పనిచేస్తుంటారు. ఆ నౌకల మీద దాడి చేసినప్పుడు అక్కడ చనిపోయే వాళ్ళు మన వాళ్ళు కూడా ఉంటున్నారు. ఇప్పుడు యుఏఈ నౌక మీద ఇరాన్ దాడి చేస్తే ఆ నౌకలో ఉన్నటువంటి ఒక భారతీయుడు చనిపోయాడట. చూడండి, ఈ యుద్ధం వల్ల మనం చాలా నష్టపోతున్నాం. డైరెక్ట్గా కొంత నష్టపోతున్నాం, ఇండైరెక్ట్గా కొంత నష్టపోతున్నాం. చివరికి మన వాళ్ళు ప్రాణాలు కూడా పోగొట్టుకుంటున్నారు. బట్ ఈ యుద్ధం ఎక్కడో చోట ఆగాలి. ఈ యుద్ధాన్ని ఆపాల్సిన బాధ్యత ప్రపంచంలో అగ్రదేశాలన్నీ తీసుకోవాలి. యూరోప్ ఈ బాధ్యత తీసుకోవాలి. చైనా, రష్యా ఈ బాధ్యత ప్రధానంగా తీసుకోవాలి. ఇరాన్ని చైనా, రష్యా ఒప్పించగలవు, అమెరికాని యూరోప్ ఒప్పించగలదు. చైనా, రష్యా, యూరోప్ ఈ మూడు దేశాలు కలిసి కూర్చుంటే అటు అమెరికాని ఒప్పించగలవు, ఇటు ఇరాన్ని ఒప్పించగలవు, ఇజ్రాయిల్ని ఒప్పించగలవు. వీళ్ళు సీరియస్గా తీసుకోవాలి. వీళ్ళేమో చోద్యం చేస్తున్నారు, మాకు సంబంధం లేదుగా, వాళ్ళని కొట్టుకొని నాశనం కానీ అన్నట్టుగా చూస్తున్నారు. అంటే జియో పాలిటిక్స్లో ఎవడి స్వార్థం వాడితే ఆ స్వార్థంలో నుంచే ఇక్కడ మొత్తం ప్రపంచం నాశనం అయిపోతుంది. సో మొత్తానికి సంబంధం లేని యుద్ధంలో మనం నష్టపోవటమే కాకుండా ప్రాణాలు కూడా అర్పించాల్సిన పరిస్థితి. ఒక భారతీయుడు చనిపోయాడు. బాధాకరం. థ్యాంక్ యూ. Please do like, share and subscribe this channel.